నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఇప్పుడు బిగ్ బాస్ 10 కూడా వచ్చేసింది. సరే, మీ టీం నుంచి వెళ్తున్నారా, అప్లై చేసుకున్నారా ఈసారి అన్న? ఉప్పుల బాలు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ప్రతిసారి అట్లనే మునిగిపోతుంది. 2016 అనుకుంటా బిగ్ బాస్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది 2026 10th టైం అనమాట బిగ్ బాస్ రావడం. ఆగస్ట్ లో షూటింగ్ అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఫస్ట్ హౌస్ కీపింగ్ వర్క్ తెలియాలి. ఆయన ఆల్రెడీ హౌస్ కీపింగ్ బాయ్ గా చేశాడు కాబట్టి బిగ్ బాస్ హౌస్ ని అన్నపూర్ణలో 7 ఎకరాలు నీట్ గా చేసేస్తాడు. ఉదయమే లేచి తుడిచేస్తాడు. తర్వాత కుకింగ్ కూడా ఉండాలి. వెళ్ళిన కెమెరా మ్యాన్లకి, లైట్ మ్యాన్లకి, డైరెక్టర్లకి, నాగార్జున గారికి, అమలా గారికి, అక్కడ ఉండి కంటెస్టెంట్లకు వండి పెట్టాలి. ఆయన మంచి చెఫ్. అది సౌత్ ఇండియన్ అవని, నార్త్ ఇండియన్ అవని, ఆంధ్ర అవని, చైనీస్ అవని, ఏ స్టైల్ అయినా బాగా వంటలు చేస్తాడు. అది కూడా ఒక ప్రధాన అర్హత. ఎవరికైనా నాగార్జున గారికి బాడీ పెయిన్స్ వచ్చినా కానీ అన్ని రకాల మసాజులు, తాయి మసాజ్ కూడా చేసిస్తాడు. అది కూడా ఒక ప్రధాన అర్హత. అలాగే ఎంటర్టైన్మెంట్, అందరిని నవ్వించాలని. ఉప్పుల బాలు అంటే నవ్వులు పువ్వులు అందరికీ తెలుసు. ఆయన మామూలు గెటప్ లో ఉన్నా, లేడీ గెటప్ లో ఉన్నా, స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు వేసినా ఎంత ఎంటర్టైన్ చేస్తారో అందరు తెలుసు. నాగార్జున గారు నిజంగా సామాన్యుడికే పెద్దపేట వేస్తారని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు యూ నాగార్జున గారు, గ్రీక్ వీరుడు గారు. గతంలో ఏంటంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు. మా బాలు వెళ్తే నేను ఎలాగోలాగా వెళ్ళిపోతాలే, ఫ్రెండ్స్ ని ఎలాగని తీసుకెళ్తా కదా. అప్పుడు మా బాలు వెళ్ళాలని కోరుకుంటున్నాను. గతంలో చూస్తుంటే రైతు బిడ్డ సామాన్యుడికి పెద్దపేట వేశారు. విజేతను కూడా చేశారు పల్లవి ప్రశాంత్ ని. మొన్న కూడా ఒక కామన్ మ్యాన్ పడాల కళ్యాణ్, ఆయన కూడా విన్నర్ చేశారు. ఇలా చాలా మందిని విన్నర్ చేశారు. సో ఖచ్చితంగా అలాగే గంగవ్వ, ఆమె కూడా ఎక్కడో కూలీ, ఆమెను కూడా హైలైట్ చేస్తారు. ఈ రోజు ఆమె పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేస్తుంది. సో సామాన్యులకు పెద్దపేట వేస్తే బిగ్ బాస్ కాబట్టి ఉప్పుల బాలు కూడా ఒక కూలి బిడ్డ, ఒక హౌస్ కీపింగ్ బాయ్ నుండి ఆయన లైఫ్ స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన కూడా విన్నర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అన్న, ఏంటంటే ఇక్కడ రైతు బిడ్డలకు అవకాశం ఉంది, ఆర్మీ బిడ్డలకు అవకాశం ఉంది, స్క్రాప్ బిడ్డలకు అవకాశం లేదని అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఉప్పుల బాలు స్క్రాప్ అని ఎవడన్నాడు? నా ఎదురుగా రమ్మను. ఉప్పుల బాలు వాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద సౌత్ ఇండియన్ నెంబర్ 1 టీవీ ఛానల్ TV9. చెక్ హిస్ హిస్టరీ ఫస్ట్. ఓకే, TV9 ఛానల్ లో చీఫ్ గెస్ట్ గా ఆయన 10 ఏళ్ల క్రితమే కూర్చున్నాడు. TV9 ఎక్కడైనా స్క్రాప్ అని పిలుస్తుందా? తప్పండి అట్లా. ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రజలకి. నిజంగా వాడి కాలు కొట్టు కూడా వీళ్ళందరూ సరిపోరు. వీఆర్ ఆల్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. యువర్ పీపుల్, యువర్ ట్రోలర్స్ ఆర్ లైక్ కాక్రోచెస్ ఇన్ ద డస్ట్బిన్. అగ్ని పరీక్ష రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది? మంచిదే, అగ్ని పరీక్ష మంచిదే. ఒక మనిషిని ముందుగా టెస్ట్ చేసి రిహార్సల్ చేసి పంపిస్తున్నారు, మంచిదే. బాలుకు అగ్ని పరీక్షకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2 రాష్ట్రాలకు తెలిసిన సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ కేటగిరీలోనే బాలుని పంపించాలని నేనైతే కోరుకుంటున్నాను.